గద్దర్ ఫిలిం అవార్డ్స్‌లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి ప్రసంగంలోని అంశాలను భూతద్దంలో పెట్టి చూడడం, అంత లోతుగా విశ్లేషించడం అవసరమా? ఎందుకు ఆయనకు అన్ని తప్పుల్ని ఆపాదిస్తా ఉన్నారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతా ఉన్నటువంటి అంశం. ముఖ్యంగా ఆయన అవార్డ్ ఫంక్షన్‌లో అవార్డ్స్ అనేటివి కళాకారులకు ఒక రకమైన గుర్తింపు. పైగా ప్రభుత్వం అధికారికంగా ఇచ్చేటువంటి అవార్డులు కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో సంవత్సరం ఇచ్చారు, ఇప్పుడు ఇస్తా ఉన్నారు కాబట్టి మంచి సాంప్రదాయం అనేది మొదలైంది. అలాగే ఏపీలో కూడా అలాంటి మళ్ళీ కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. గతంలో ఇచ్చేవారు, మళ్ళీ కూడా ఇవ్వాలి అనేది ఆయన జనరల్‌గా చేసినటువంటి సూచన. కానీ దాన్ని చాలా ఈకలు పీకినట్టుగా లోతుగా విశ్లేషిస్తూ ఆయన ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారని, దానికి పైగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి తన సోదరుడు పవన్ కళ్యాణ్‌పై అసంతృప్తని, ఇలా రకరకాలటువంటి విశ్లేషణలు చేస్తా ఉన్నారు, ఊహాగానాలు రాస్తా ఉన్నారు. కానీ ఆయన చెప్పిన దాంట్లో చాలా క్లిస్టల్ క్లియర్‌గా ఒక మాట చెప్పారు. ఇక్కడ జరుగుతా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఉంటే గుర్తింపు అనేది ఉంటుంది అనేది ఆయన సినిమా రంగాన్ని దృష్టిలో ఉంచుకొని చేసినటువంటి వ్యాఖ్యగా మాత్రమే చూడాల్సి ఉంటుంది తప్ప, ఆయన పదాలు ఏవైతే వాడారో ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క భూతద్దంలో పెట్టి చూస్తే ఇలాగే కనపడుతుంది అనేది సినిమా అభిమానులు కావచ్చు, మెగాస్టార్‌ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు కావచ్చు, అందరికీ అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అనిపిస్తున్నటువంటి అంశం. పైగా ఒక మాట, రేవంత్ సర్కార్ ఇస్తున్నటువంటి అవార్డును కీర్తిస్తూ ఆయన ఇన్స్పిరేషనల్‌గా ఉండాలి అనే ఒక మాట మాత్రం ఆయన వాడడం జరిగింది. ఆ ఒక్క పదానికి సంబంధించి కూడా అనేక రకమైనటువంటి యాంగిల్స్ తీసుకొని చేస్తా ఉన్నారు. కానీ అందరూ కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, మెగాస్టార్ చిరంజీవి అనేటువంటి వ్యక్తి ఆయన చెప్తే కూటమిలో పార్టీలు అటు టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా కాదనవు. పైగా ఇటు ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నుంచి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి, సినిమాటోగ్రఫీ మంత్రి వరకు ఆయన ఏదైనా మాట చెప్తే దాన్ని సూచనగా ఖచ్చితంగా 100% పరిగణలోకి తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ నిజంగా అంత ఇబ్బంది ఉంది, లేదు అంటే అది నిజంగా పెద్ద ఇష్యూ అనేది అనుకుంటే ఆయన నేరుగా చెప్పేంత సఖ్యత కావచ్చు, అంతటి మధ్య ఆ లీడర్లతో ఉన్నటువంటి ఆయనకు అది ఉంది. అది కాదు, అది కేవలం ఒక్క మాట ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం కూడా చేయాలి అనేది సహజంగా వచ్చేటువంటి భావన. దాన్ని దృష్టిలో ఉంచుకొని అసంతృప్తని, ఇంకొకటని అలా చాలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఇన్స్పిరేషనల్ అనే మాటకు మాత్రం కొంతమంది, అంటే ముఖ్యంగా టీడీపీ శ్రేణులు కొంత మొదట్లో అంటే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే నెగటివ్ ప్రాపగండా చేశారో, కొన్ని పార్టీలు వెనుకుండి ప్రాపగండా చేయించాయో దాన్ని చూసిన తర్వాత మొదట టీడీపీ శ్రేణులు కూడా అవును కదా అంటే రేవంత్ని ఇన్స్పిరేషన్గా చంద్రబాబు తీసుకోవాలా, చంద్రబాబు ప్రభుత్వం తీసుకోవాలా అనేటువంటి కోణంలో ఆలోచించాయి. కానీ చంద్రబాబు అనే వ్యక్తి ఇన్నేళ్ల రాజకీయంలో రేవంత్ సహా చాలామంది మంత్రులు, ఇప్పుడున్నటువంటి మంత్రులు కావచ్చు, పనిచేస్తున్నటువంటి కావచ్చు, మొన్నటి వరకు పనిచేసిన వాళ్ళు కావచ్చు, టీడీపీలో ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు, లేదంటే ఆయన సమకాలీకుల్లో ఉన్నట్టున్నారు. కానీ రేవంత్ సర్కార్ని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా అనేది మొదట్లో కొంత అలాంటి, అంటే ఇవి అభిమానుల మధ్యనే కొంత గ్యాప్ వచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ తర్వాత ఆయన వ్యాఖ్యల్ని 1-2 సార్లు చూసిన తర్వాత కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి మొత్తం స్పీచ్ చూసిన తర్వాత అది కేవలం సహజంగా చెప్పినటువంటి ఒక మాట మాత్రమే తప్ప అంతకు మించి అందులో ఏమీ లేదు. ఒకవేళ ఆయన చెప్పాలి అనుకుంటే నేరుగా డిప్యూటీ సీఎంకో, మంత్రికో చెప్పేటువంటి అంత చొరవ ఆయనకుంది. ఆయనకు మెగాస్టార్ చిరంజీవికి అవతల నుంచి కూడా అంతే గౌరవం ఉంటుంది కూటమి పార్టీల నుంచి కాబట్టి. అది కావాలని చేసినటువంటి అది చిల్లర ప్రయత్నమే అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. మొత్తంగా ఓవరాల్గా చూస్తే ఆయన వ్యాఖ్యల్ని లోతుగా విశ్లేషించే క్రమంలో ఇతర పార్టీలకు మేలు జరిగేలాగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్కు చెప్పలేడా, ఆయన సొంత తమ్ముడే కదా, చిరంజీవికి సొంత తమ్ముడే కదా, ఆయన చెప్పుకోలేడా అనేటువంటి అర్థాలు తీసే ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఓవరాల్గా మొత్తం స్పీచ్ చూసినప్పుడు మాత్రం చాలా క్రిస్టల్ క్లారిటీగా అయితే అక్కడ కనపడతా ఉంది. ఆయన సలహాలు, సూచనలు అనేది అంత కాకుండా జనరల్గా వచ్చినటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒక ఒపీనియన్గా చెప్పారు. అయితే అందులో వాడినటువంటి పదాలని భూతద్దంలో సింగిల్గా చూడడం వల్ల ఇదంతా రచ్చ జరిగిందనేది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది.